అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా. రేపు అమ్మవారిది జాతర ఉందిరా, మట్సానంగా పోలా మనము. మీరు తాగేది బీడీ తాగేది అంత చేతిరా, మరుసటి రోజు చచ్చి ఊరుకుంటారు, నోట రక్తం వస్తారు. సరేనా? రేప నీళ్ళు పోసుకొని మంచి బట్టలు వేసుకొని రాండి. సరేనా? రా. మనం ప్రతి ఏడాది ఒకరికి అమ్మవారు ఎక్కుతాదంట కదా, అవునా కాదా? చూడాలరా ఎవరికి ఎక్కుతుందా. సరేనా? ఓకే. కాదురా, రేపు జాతర ఉంది కదా, రోజు ఎక్కడికైనా పోదామా? సామాన్లు ఏందని తెచ్చుకునేకి. ఏమమ్మా చెప్పురా, అడిపోదాము. చెప్పురా, నవ్వుతావు. చెప్పు, నువ్వు ఎక్కడ పోదాం? కాదు, అన్ని సామాన్లు తెచ్చుకుంటే పోదామా? అదే ఎక్కడ పోదామని. అక్కడ కాశీ పోదామా ఈరోజు? లే, ఇప్పుడు కాశీ పోతే కాదు ఉండు. ఈ రోజు కాశీ పోతే మనం 3 రోజులు అవుతుంది, ఇంకా రేపు అయిపోతుంది. ఎలా దగ్గరలో ఉండే టెంపుల్ పోదాం, అయ్యప్ప స్వామి గుడికి పోదాం. పండి పోతాము, నడుచుకుంటే పోలా. సరేనా? ఏమనుకోద్దండి, క్యాన్సిల్ అయిపోయింది అయ్యప్ప స్వామిది. రామస్వామి గుడిరా, ఏమనుకోద్దండి రా, ప్లీజ్ రా. అది క్యాన్సిల్ అయిపోయింది, ఏమో తెలియదు కానీ చాలా దూరం అని. మన ఇంటికాడే కాబట్టి క్యాన్సిల్. సరేనా? కాదురా అబ్బా అన్న, నీకు చెప్పేది అబ్బా, నా కాలు ఫుల్ గా నొస్తాయి. నాకు నచ్చలేరా, మీకు చెప్పలే. కాదురా, లేదు అమ్మవారు వస్తారు కదా, మీరు ఏమేమి కోరికలు అడుగుతారా? ఏమేమి జరుగుతాదని అనుకుంటున్నారు? ఎందుకురా నీకు వేసి బతుకు, ఎందుకురా నువ్వు బతుకుతావు. రేపు ఏం కోరికలు అడుగుతారా మీరు స్వామిని? వాడు చెప్తాడు. నువ్వు? నేనా, నాకు మంచిగా చదువు రాలా, పిల్లలు బాగా అట్లాడుకోవాలా, ఎవరికి యాక్సిడెంట్ జరగకూడదు, ఎవరికి పెళ్లి కాకూడదు, అంతే. నాకు కూడా వీని కోరికే రా, సేమ్ మన ఇద్దరం ఒకటేరా. ఇంకా పండుగ ఉండండి కొంచెం పాదయాత్రలు మాలే. ఇంకా కొంచెం దూరం, ఒక 70 అడుగులు 80 అడుగులు ఎత్తే వస్తుంది. మనం స్పీడ్ నడుచుకోకుండా ఇంత సన్నగా ఎవరు నడిపిస్తున్నారా? మనం ఇంత సన్నగా సామ్ నడిపిస్తాను. నేను స్పీడ్ నడుద్దాం అనుకుంటే మనం కాదండి, ఎట్లా లోపు తెచ్చుకున్నాం అండి. మళ్ళీ కాలు వస్తానే 70 అడుగులు వేద్దాం అనుకుంటే మీకైతే అది మీరేం నడుస్తారు. మళ్ళీ పోదాండి, అండి స్వామి నడుచుకొని సన్నగా పోదాము. ఆడ కూర్చొని మన రామస్వామి గుడికి మొక్కొని స్వామిని కూర్చొని ఆడ. సరేనా? బాగా జరగాల రేపు జాతర అంతా కూర్చొని మాట్లాడదామండి. రాండ్రా, వచ్చాను మ్యామ్. లే, స్వామిని మొక్కోండి ఫస్ట్. స్వామి రేపు అమ్మవారి జాతరకి పోయేకి మమ్మీ పర్మిషన్ కావాలి, అదే స్వామి నా కోరిక. జాతర బాగా నిశ్చయంగా నిర్భయంగా జరగాలని, ఎవరికి ఏం ఆపద రాకూడదని చూడు స్వామి, ఇదే నా కోరిక స్వామి. స్వామి ముక్కున్నాం కదా, ఒక రోజు కూర్చొని పదాం లేండిరా, కొంచెం సేపు వెళ్ళండిరా, కూర్చొని రా. ఇచ్చారా స్వామిని ముక్కున్నాం, రేపు ధ్యానం చేద్దామన్నా బాగుంటుంది. దీనికి రా. రేపు ఇప్పుడు చెప్పండి. నాకు అమృతాలు వచ్చింది కళలోకి. ఏం చెప్పిందో తెలుసా బిడ్డ? రేపు నీలోకి వస్తాను నేను, నువ్వు బాగా జాగ్రత్తగా ఉండు అనిందిరా.
అట్లని తెలుసుకోకుండా అని కళ్ళకి వచ్చి నీతో నేను ఉన్నానని చెప్పింది నాతో. ఏమని చెప్పింది తెలుసా? బాగా పూజ చేయి, నీ ఒంట్లో నేను ఉన్నాలే, బాగా పూజ చేయనింది. పిచ్చలే ముగ్గురి పదాం పండి రేపు కలుద్దాము. ఇప్పుడు అందరు ఇంటి పోయి బాగా ఇప్పుడంతా బాగా మనసాన్ని కొనుక్కోండి. సరేనా? బాయ్ బాయ్. బండి ఎక్కువ పదాం, ఎక్కువ బిరిబిరా వాడేడి కొత్తోడు చెప్పుకున్నా. సరేనా? పల్లము చిత్తబట్టి చుట్టుల కళ్ళలో మలగట్టి పల్లము చిత్తబట్టి చుట్టుల కళ్ళలో మలగట్టి నువ్వు పెద్ద పుల్లి నువ్వు పెద్ద పుల్లి నెక్కినావమ్మో పిట్టమ్మ నువ్వు పెద్ద పుల్లి నెక్కినావమ్మో పిట్టమ్మ పల్లము చిత్తబట్టి చుట్టుల కళ్ళలో మలగట్టి పల్లము చిత్తబట్టి చుట్టుల లేవు లేవు ఉండరా కాళ్ళు వస్తానే. చాలా ఎగిరినది కూర్చున్నామండి. సాధించు. నా ఫ్రెండ్ లేక ఎక్కుతావా? నా ఫ్రెండ్ లేక ఎక్కుతా, వస్తా నీ పైన చెప్తా. ఆ అమ్మోడు తల్లి గురించి చెప్తా. ఈరోజు మేము ఎంజాయ్ చేయాలనుకున్నాం అమ్మోడు తల్లి. నా ఫ్రెండ్ లేక మా ఫ్రెండ్ లేక ఎక్కుతావా? ఫుల్ ఎంజాయ్ చేయాలనుకుంటే ఎక్కుతావా? ఓ విడిపో 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 అమ్మోడు లేకే ఎక్కుతావా? ఫ్రెండ్ లేక ఎక్కుతావా నువ్వు? నా ఫ్రెండ్ లేక ఎక్కుతావా? ఫ్రెండ్ లేక ఎక్కుతావా? అమ్మవాడికి ఉండకూడదు, తాయినా పోవే. ఫోటో అన్నీ ఆగ్రహం తెప్పిస్తాడా వాడు. రేపటికల్లా వాడిని నేనన్నా చంపి రక్తం నోట్లో మరిగేంత చేస్తాను. ఏమైందిరా నాకు? నీకు నీకు అమ్మవాడి లేదా పోసింటే మేము వాడు సాయిగా మందు తాగుతున్నాడా? వాడికి చెప్పాను కదరా, వాడు తాగద్దంటే రేపట్లో వాడు చచ్చిపోతారా. వాడికి చెప్తే ఎన్నిసార్లు చెప్పినట్టే చెప్తారా. పదాంపా ఇంటికాడ ఏదో చాలా నీరసంగా ఉందిరా. ఎవరు చాలా గట్టిగా కొట్టినట్టున్నారా. అయిపోయింది కదా. థ్యాంక్ యూ రా మా ఇంటికాడ ఇచ్చినందుకు. బాబు ఖాలో నా ప్లీజ్. ఏందరా వాళ్ళు ఏం జరిగిందాడా? మన ఫ్రెండ్ పెద్ద ఫ్రెండ్ వానికి సాంగ్ వచ్చిందా అంటే ఏం చేద్దామని ఇద్దరు ఇది ఈ అమ్మను తీసుకొని సాయిగాడు ఏమన్నా అయితే ఇట్లా 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 ఉంటుంది. మళ్ళా 5 గంటల తర్వాత నుంచి లేచినాడు. వాళ్ళ ఇంటికాడ తీసుకొచ్చిన యాతో వినాలి. ఏం చేద్దామంటావు? చంపేద్దామా?
మళ్ళీ కేసు అవుతుందేమో. ఏం కాదు నేను వస్తాను. సరే కష్టం అవుతుంది కదరా. ఏం కాదు వాడి పేరు చెప్పు. సాయి. అవునా? వాడు నాకు 20,000 డబ్బులు ఉన్నారా స్వామి, 2 సంవత్సరాలు అయితే అప్పు ఉన్నాడు అట్లే. మళ్ళీ ఏం చేద్దాం? వాడు 20,000 డబ్బులు అప్పు ఉన్నాడు, చంపేద్దామా? కేసు అవుతుందేమో. ఏం కేసు కాదు నేను చూసుకుంటానే ఇంకా తోలకరా. ఏమేరా నువ్వు డబ్బులు కట్టకుండా ఎన్నాళ్ళని తిరుగుతాను చెప్పు చెప్పు. డబ్బులు కట్టకుండా నువ్వు డబ్బులు కట్టకుండా ఎన్ని అమ్మవారిని అన్నావంటే ఏమి నువ్వేమి ఏమి ఏమి మాటినవా? సంపద అనరా మాటినవా? 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 మాటినవా నువ్వు? మాటినవా నువ్వు? మాటినవా? 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 పట్టుకో పట్టుకో గుమ్మా గుమ్మా అంతేలే పదాందా రా. నేను చంపాలనుకున్నా వాడు వీడిని కూడా చంపేసి రౌడీ షీటర్ గారు చంపినాడా? వీడు నాకు చాలా ఆగ్రహం చూపించాడు. వీడిని మాట చంపితే నా పక్క చల్లారుతాను అనుకున్నారా? వాడిని నేను చంపేస్తా. ఈరోజు రాత్రి వాడికి ముహూర్తం పెట్టానులే. అయిపోయింది. నీకు మంత్రగత వాడు, నీకు మంత్రం వచ్చు కదా, నన్ను ఎట్టో కాపాడినాయన. ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్.